అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 84వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 85వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 85. ఓం హ్రీంకార మంత్రాయై నమః. ఓం హ్రీంకార మంత్ర, ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార మంత్రాయై నమః అని పలుకవలెను. హ్రీంకార మంత్ర, హ్రీం అను బీజము మననము వలన భక్తులను రక్షించున్నది అని భావము. హ్రీంకార వాచ్య పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి వాచక బీజము హ్రీంకారము. వాచ్యవాచకములకు అభేదము కనుక హ్రీం బీజమననము వలన భక్తులను రక్షించున్నది కాన పరాదేవి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార మంత్ర అని స్తోతవ్యురాలగుచున్నది. అథవా పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార ఘటితమైన మంత్రము కలది అగుట వలన హ్రీంకార మంత్ర అను నామము ఆ తల్లికి అన్వార్థమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార మంత్రాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.